ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ రచ్చరాజేసింది. లిక్కర్ పాలసీతో 2,000 కోట్ల నష్టం జరిగిందని కాగ్ రిపోర్ట్ పేర్కొంటే కాదు ఎల్జీ, ఈడీ, సీబీఐ ఆటంకం కలిగించడం వల్ల 8,900 కోట్ల నష్టం జరిగిందంటూ ఆప్ రివర్స్ అటాక్ చేసింది. ఢిల్లీ పాలిటిక్స్ ను ఓ కుదిపేసిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి కాగ్ ఇచ్చిన రిపోర్ట్ గత ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. లిక్కర్ పాలసీలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు తెలంగాణ, ఏపీ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇదే అంశంపై కాగ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. 2021-22లో అమలైన కొత్త మద్యం పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగిందని కాగ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ రిపోర్ట్ను ఢిల్లీ అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టారు. మద్యం విధానం కారణంగా ప్రభుత్వ ఖజానాకు 2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక తెలిపింది. నిపుణుల అభిప్రాయాలు తీసుకోకపోవడం, ఫిర్యాదులు వచ్చినా బిడ్డింగును అనుమతించడం, ఉల్లంఘనలకు జరిమానా వేయకపోవడం, విధానాల రూపకల్పనలో పారదర్శకత లేకపోవడం వంటివి చోటు చేసుకున్నాయని కాగ్ దర్యాప్తులో తేలింది. అయితే కాగ్ రిపోర్టుపై ఆమ్ ఆద్మీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలోని 7 చాప్టర్లలో 6 చాప్టర్లు పాత పాలసీకి సంబంధించినవేనని, 1 చాప్టర్ మాత్రమే కొత్త పాలసీకి సంబంధించిందన్నారు. ఎల్జీ, ఈడీ, సీబీఐ ఆటంకాలు కల్పించడంతో ఏటా 8,900 కోట్ల నష్టం కలిగించిందని ఆరోపించారు. हमारी ये मांग है कि भारतीय जनता पार्टी के एलजी साहब, भारतीय जनता पार्टी की सीबीआई और भारतीय जनता पार्टी की इन्फोर्समेंट डायरेक्टरेट पे इन्वेस्टिगेशन हो. इस सीएजी रिपोर्ट के आधार पर इन्वेस्टिगेशन हो कि पता तो चले कि आखिरकार क्यों इस पॉलिसी को रोका गया, क्यों 2,000 करोड़ का लॉस टू एक्सचेकर दिल्ली सरकार को करवाया गया. इस पर इन्वेस्टिगेशन होनी चाहिए और इस पर एफआईआर होनी चाहिए. మరోవైపు సీఎం కార్యాలయం నుంచి అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోల తొలగింపు, మద్యం విధానంపై కాగ్ నివేదికను వ్యతిరేకిస్తూ ఆప్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో 12 మంది ఆప్ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. మిగిలిన ఆప్ సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు.